ఫ్రెండ్స్ బాగున్నారా? నేను ఈరోజు పాలకూరతో తాలింపు పెడుతున్నాను. పాలకూర తాలింపు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలనేది తయారీ విధానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి. 3 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. పోపుకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు కొంచెంగా తీసుకున్నాను. పోపు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. పాలకూర తాలింపు పెట్టేదానికని ఇలాగా మనం పోపు వేసాము. పాలకూర కూడా నేను శుభ్రంగా కట్ చేసుకొని వేడి నీళ్ళతో కడిగి మళ్ళీ మంచి నీళ్ళు పోసి 2-3 మాటలు వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది పాలకూర. పిల్లలు తినాలంటే బాధపడతారు. ఇలాగ తాలింపు చేసి పెడితే వాళ్ళు తింటారు. అందుకని నేను తాలింపు చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చిన్న ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కట్ చేశాను కొద్దిగా, మొత్తం కట్ చేయలేదు. మనకి ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేదా తీసేయచ్చు ఫ్రెండ్స్. అందుకని ఇలా వేస్తాను నేను ఇప్పుడు. పచ్చిమిరపకాయ చూడండి, నేను వేసేస్తున్నాను. ఇలాగా కొద్దిలో పసుపు పొడి కొంచెం వేస్తాను. కొంచెం పసుపు పొడి వేస్తాను. తొందరగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అలాగే 2 ఎల్లుల్లిపాయలు నేను సన్నగా కట్ చేసుకున్నాను, దంచుకున్నాను. 2 ఎల్లుల్లిపాయలు వేసాను, చిన్నవి. ఆకు తాలింపు అని అంటే ఎల్లుల్లిపాయ వేస్తేనే టేస్ట్ వస్తుంది. వెన్న వేసినా ఎల్లుల్లిపాయ వేయాలి తాలింపు అంటే. ఆకుకూరకి కోపు ఎక్కువగా మాటకూడదు కాబట్టి నేను చూడు కలర్ చేంజ్ వచ్చింది చాలు, నేను ఆకు వేసేస్తున్నాను. ఆకులో చెమ్మ ఉంటుంది కాబట్టి నేను కాసేపు ఫిల్టర్ చేసి పెట్టుకోను. నేను ఆకు పాలకూర బాగుంటుంది. పిల్లలకి తాలింపు అంటే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి తాలింపు చేస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడు, పాలకూర తాలింపు నేను 4 కట్టలు ఆగేసాను. ఎంత కొద్ది అయిందో చూడండి. నేను కొద్దిగా అయింది చూడండి. నేను పొడులు నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను. పొడులు వేసేస్తున్నాను నేను. దీనికి కావాల్సిన కారం నేను దొండకాయ తాలింపుకి నేను వీడియో పెట్టున్నాను. దాంట్లో చూడండి పొడులు, తాలింపు పొడులు ఉంటాయి. ఆ పొడులు దీంట్లో వేసేస్తున్నాను. పాలకూర తాలింపు ఇంతే ఫ్రెండ్స్. ఇలాగే తాలింపు పెట్టుకొని ఆకుకూర తింటే మంచిది.
ఆకుకూరల వల్ల విటమిన్లు అన్నీ కూడా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది ఆకుకూరలు తినటం వల్ల. మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో తిని చూసి టేస్ట్ చూసి మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్. మా వీడియోకి సపోర్ట్ చేయండి. నేను ఇంక 2 వీడియోలతో మీ ముందు వచ్చేదని నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాది.